శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరి మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశంను బట్టి నేను దేవుని మహింపరుస్తున్నాను. కొంచెం అలసటగా ఉంది, అనారోగ్య స్థితిలో ఉంటున్నాను. అయినా కూడా దేవుడిచ్చిన ఈ పరిచర్యను విడువక ఎడబాయక నిత్యము ప్రకటించాలని దేవుడు నా మీద పెట్టిన ఈ భారాన్ని బట్టి ప్రకటిస్తుంటుండగా మా నిమిత్తమై, ఆరోగ్య నిమిత్తమై, పరిచర్య నిమిత్తమై ప్రార్థనలో ఉంచమని ప్రతి ఒక్కరిని కూడా బతిమాలుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి ఒక చక్కటి మాటని చదువుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 17వ వచనము. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకును వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇశ్రాయేలీయులు అప్పటికే పలు సందర్భాలలో దేవుని శక్తిని, ప్రభావాన్ని చూశారు. అనేకసార్లు దేవుడు తన ప్రజల కోసం అసాధ్యమైనటువంటి వాటిని, అనూహ్యమైనటువంటి వాటిని జరిగించాడు. ఇంతకీ దేవుని యొక్క మహిమను ప్రత్యక్షంగా చూసిన ప్రజలు తమ దేవుని మీద అంచలంచల విశ్వాసములతో ఆ నెఫేలును ఎదుర్కోవటానికి ధైర్యంగా పూనుకుంటుంటున్నారు. నెఫేలుకు భయపడి దేవుని శక్తిని ఆశ్రయించలేని అల్ప విశ్వాసులుగా ప్రవర్తిస్తారా అన్నటువంటిది ఈ పరీక్ష. కానీ ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని ప్రస్తుతం మనం చూస్తుంటున్నాం. దేవుడు తన బిడ్డల్ని పరీక్షించేటప్పుడు ఎప్పుడు కూడా ముందుగా చెప్పి పరీక్షించాడు. దేవుని ప్రజలకు పరీక్షలు ఎప్పుడు కూడా అనుకోని సమయాలను పెడుతూ ఉంటాడు. ఆలోచించండి. ఒకవేళ దేవుడు ఇశ్రాయేలీయులతో, నా ప్రజలారా సిద్ధంగా ఉండండి, నేను మిమ్మల్ని పరీక్షించబోతున్నాను అని చెప్తే, ఆ నెఫీలును గురించినటువంటి వార్త విన్నప్పుడు బహుశా వారు భయపడి సనిగిపోయి ఓడిపోతారేమో అన్న భయం ఉంటే గనక ఇశ్రాయేలు ప్రవర్తన వేరే విధంగా ఉండేది కదా. అందుకే మన జీవితాల్లో కూడా అనేకసార్లు యేసు ప్రభు వారు మన విశ్వాసాన్ని, సమర్పణను పరీక్షిస్తుంటున్నప్పుడు అవి పరీక్షలను మనకు తెలియటం లేదు. మన విశ్వాసాన్ని కుదిపి చేసే కఠిన పరిస్థితుల్లో కూడా మన జీవితంలో వస్తూ ఉంటాయి. మనం సనగుకుంటున్నామా, లేక దేవుని మీద నిందలు మోపుతూ ఉన్నామా, ఆయన సేవకులను నిందిస్తూ ఉంటున్నామా? దేవుని పరీక్షల్లో ఘోరంగా మనం ఓడుతున్నాం. ఫలితంగా తిరిగి 40 ఏళ్ళు అడవిలో తిరిగి రాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మన జీవితాల్లో విలువైన కాలమంతా కూడా వృధా అవుతుంది. ప్రియులారా, మనం దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోలేకపోతుంటున్నాం. అరణ్యంలో నడుస్తున్న వారికే ఈ మాటలు అర్థమవుతాయి, చితకబడిన వారికి కాదు కదా. కాబట్టి మాటలు అర్థం చేసుకోండి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును తండ్రి, ఈ మాటలు మాకు ధైర్యం నింపుటకు సహాయం చేయండి. ధైర్యంగా మా జీవితాలను కొనసాగుటకు సహాయం చేయండి. దేనికి భయపడకుండా నిర్భయంగా నీ యందు ఆనందించి గొప్ప భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసుక్రీస్తుని బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.